రీసెంట్గా హత్య చేయబడ్డ మధులత మీ కూతురు కదండి. ఇప్పుడు తన గురించి మీరు అసలు ఇది ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇంత సంఘటన జరిగింది కదా, ఆ సంఘటన జరిగి కూడా 20 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈ ఈ విషయము 20 రోజుల వరకు ఎవరికి తెలియకపోవడము, దీన్ని కప్పిపుచ్చడం, దీని మీద ఉన్న అసలు ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఇంత ఘాతుకంగా ఇంత ఘోరంగా జరిగిన హత్య పోలీసులు బయటికి తీసుకురాలేదు. అది ఎందుకు ఆగిందో ఆ అబ్బాయి తల్లిదండ్రులదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు డబ్బిచ్చి ఆపేశారు, బయటికి రానివ్వలేదు వార్త. అదే గ్యారంటీ. లేకపోతే ఏ పోలీసులైనా కానీ ఇంత హత్య జరిగితే తీసుకురాకుండా ఉంటారా? వాళ్ళు చేసిందే తప్పు, అదే అర్థమవుతుంది. వాళ్ళు కప్పిపుచ్చుతున్నారు, ఇంకా అబ్బాయిని బయటికి తీసుకురావాలని చూస్తున్నారు. తీసుకొచ్చి ఇంకేం చేద్దామని, ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తారు? మా అమ్మాయి పోయింది, ఇంకెంతమంది జీవితాలు నాశనం చేద్దామని తీసుకొస్తున్నాడు అతను. ఇన్ని పెళ్లి చేద్దామని ఇంకేం చేస్తారు? కొద్ది రోజులు ఉన్నాక చేస్తాడు ఆ పనే. ఇంత మా అమ్మాయిని అదే తన కూతురికి ఇలా జరిగితే ఇలాగే మాట్లాడతాడా? ఇట్లా విడిపిస్తాడా? అది కరెక్టేనా? ఎట్లా ఉంటుండండి తను? మీ కూతురు పెళ్ళైన తర్వాత వాళ్ళు మీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటాడు? ఏది చేసేదంతా ఆ అమ్మాయితోనే ఉంటుంది, గొడవలన్నీ. ఇంటికి వస్తే మామూలుగానే ఉంటాడు, పెద్ద కలిసిపోయే రకం కాదు, కామ్గా ఉంటాడు మనిషి అంతే. ఏదైనా అతనికి అతను చెప్పినట్టు వినాలి. అదో సైకోయిజం మనిషి, సైకో మనిషే, సైకో. ఏదైనా అతను చెప్పింది వింటే విన్నట్టు, దేనికి కాదంటే చిన్న చిన్న విషయాలకే పెద్ద సీరియస్గా అవసరం లేదు, దానికే గొడవ పెట్టుకొని అన్నీ ఇసిరి కొడుతుంటాడు సామాను, చెప్పింది వినకపోతే. మీ కూతురు ఎప్పుడన్నా చెప్తుండేనా ఈ విధంగా గొడవలు జరుగుతుండే తరచుగా అని చెప్పేసి? చెప్తుంది, ఫోన్ చేసి చెప్తుంటుంది గొడవలు జరుగుతాయి. ఏదైనా కానీ కొంత వాళ్ళ అమ్మోళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్తుంటే ఏమేం చెప్తుంటుంది. ఆ కానిపోయినప్పుడు 10 రోజులు గొడవతోటి దూరంగా ఉంచాము. ఇలాగే నీ డబ్బులు ఇచ్చేయి, జీతం డబ్బులు 3 సంవత్సరాలు ఇచ్చింది. 1 సంవత్సరం పాటు 10 నెలలు మా దగ్గర ఉంది. ఈ గొడవలతో దూరంగా ఉంచాము అమ్మాయిని. ఆ డబ్బులు ఇవ్వలేదని ఇవ్వమని అడిగాడు. కొంత అడుగుతుంటే నేను ఇవ్వను అన్నాను కదా, ఇన్నాళ్ళు ఇచ్చాను, ఇవ్వను. కొన్ని విధాలుగా బాధ పెట్టారు, డబ్బులు ఇవ్వు, ఇంకా అదనపు కట్నం తీసుకురాపు అని వాళ్ళ అమ్మ నాన్న గొడవ పట్టము, కేకలేయడం, కొట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. కేకలేస్తుంటారు. ఆ డబ్బులు జీతం ఇవ్వకపోతే కొద్ది రోజుల్లో జీతం ఉద్యోగం పోయింది. మళ్ళీ ఉద్యోగం చేరమ్మాయి, ఎందుకు ప్రయత్నం చెయ్యని ఒత్తిడి చేశాడు మామ. అప్పుడు అమ్మాయి కడుపుతో ఉన్నది. కడుపుతో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేని కూడా లేదు, ప్రయత్నం చేయి, తొందరగా ఉద్యోగం తెచ్చుకో అని ఒత్తిడి చేశాడు కడుపుతో ఉన్న అమ్మాయిని. ఇంకా అమ్మాయి అలాగే ప్రయత్నం చేసి ఉద్యోగం తెచ్చుకొని చేస్తుంది. అది డబ్బు కావాలన్నమాట వాళ్ళకి. జాబ్ పోయినా కానీ మళ్ళీ తెచ్చుకోమని ఒత్తిడి చేసి డబ్బు 1 నెల కూడా గ్యాప్ పోకూడదు. అబ్బాయికి పంపిస్తే ఇవ్వమ్మాయి అని అతను అడుగుతుంటాడు, అతనికి ఇచ్చుద్ది, అబ్బాయికి ఇచ్చుద్ది. తనేమి తన ఖర్చులకు ఏమి ఉంచుకునే పని లేదు. ఎంత ఉన్నా కానీ తన దగ్గర ఉన్నాయని లెక్క. దానికి దీనికి ఆ ఖర్చు ఉంది, ఈ ఖర్చు ఉంది అని అడుగుతారు, ఇచ్చేసిద్ది. అలాగే 3 సంవత్సరాలు ఇచ్చింది. ఇంకా బాబు పుట్టే టైంలో మా ఇంటి దగ్గరికి వచ్చింది. వచ్చి ఇట్లాగే గొడవలు కానిపోయే టైంలో పెట్టుకున్నాడు. అమ్మాయితో పాటు అతను వచ్చి ఉన్నాడు మా దగ్గర 2 నెలలు. ఇలాగే ఏమైనా గొడవలు చెప్పిద్దని మాకు ఉంటే మేము బాగానే చూసుకున్నాం. ఏదో అతని పాటికి అతను ఉంటాడు కామ్గా, అంతేగాని మాతో కలిసిపోయి బాగా ఉందాము. అరే ఎవరికైనా కానీ కొన్నాళ్ళు కలిసి ఉంటే బంధాలు ఏర్పడతాయి కదా. అలా అత్త మామే ఇట్లాంటి బంధాలు ఏమీ లేవు అతనికి. వాళ్ళ అభిమానాలే వాళ్ళ వరకే కానీ అతను ఎవరిలో కలవడు. అంటే మీ వియ్యంకులు ఉంటారు కదా, వాళ్ళు మంచిగానే ఉంటున్నా? వియ్యంకులు వాళ్ళు కామ్గానే ఉంటారు కానీ అబ్బాయికి చెబుతుంటారు. ఏనా జరిగిపోయిన విషయాలు మళ్ళీ తీసుకొస్తూ ఉంటే గొడవలు పెరుగుతుంటాయి. అట్లా చేస్తారనమాట. అట్లా అయ్యి మా అమ్మాయి వాళ్ళు గొడవలు పడుతుంటారు. అట్లా 10 నెలలు ఈ గొడవలతో దూరంగా ఉంచాము. ఏ కాన్పుట భారీగా అవుతుండేనా గొడవలు, లేకపోతే నార్మల్గా ఇట్లా ఈ చిన్న చిన్న గొడవలే? అది సీరియస్ చేస్తాడు ఆ మనిషి. ఆ కాన్పు టైంలో కొంత గొడవలు జరిగినాయి. ఎప్పుడు ఏది హాస్పిటల్లో లేదు, నేను వెళ్తుంటే నన్ను వద్దని వాళ్ళ అమ్మే దగ్గర ఉండాలంటాం. ఎవరైనా తల్లి దగ్గర ఉండాలనుకుంటారు కదా,
అలా కాకుండా మా అమ్మే ఉండాలా, మీరు ఉండండిలే, మా అమ్మ చూసుకుంటుందిలే అలా అంటే, మా అబ్బాయి వాళ్ళు వచ్చి అదేంది అమ్మను పంపకుండా అని అంటే, మా అమ్మ కాదా చూసుకుంటుందిలే అంటాడు. అది ఎక్కడి మూర్ఖత్వం? అసలు వాళ్ళ ఇంటికి రానిచ్చేదా మిమ్మల్ని? ఎవరు? మీ కూతురు వాళ్ళ ఇంటికి? మేమా ఎప్పుడన్నా అమ్మాయిని తీసుకురావాలన్నప్పుడు వెళ్తాము, తీసుకొస్తాము అంతే. అంతే తప్పించి అప్పుడు పోయి ఉండలేదు. ఒక పూటే వాళ్ళ ఇంటి దగ్గర మేమేం ఉండేది లేదు. అలాగా డబ్బుతో గొడవలు పడుతున్నాయి. 3 సంవత్సరాలు ఇచ్చింది, ఇంకా 10 నెలలు ఇక్కడ గొడవలతోటి అమ్మాయిని పంపలేదు. ఇలా గొడవ పెట్టుకుంటా కొడుతూ గొడవ పడుతుంటాడు. ఇదే చెప్పాను కదా అట చిన్న గొడవలని. బాబుకు మా అమ్మాయి పాలిస్తే దానికి ఒక గొడవ పెట్టుకున్నాడు. అలా పెట్టుకొని ఇంట్లో కేకలేస్తుంటాడు బాగా. ఓసారి ఇంత ఇంత గొడవలు పెట్టుకుంటున్నారని అమ్మాయిని కానిపోయాక 10 నెలలప్పుడు పంపుదామని పంచాయతీ పెట్టి మాట్లాడి పంపుదామనుకున్నాం అని పిలిపించి మాట్లాడితే, వచ్చి మాట్లాడాక నచ్చ చెప్పి ఇంకా అలా ఉండనులే, సరే బాగానే ఉంటానని చెప్పాడు. ఇంకోసారి మా అమ్మాయి జోలికి కొట్టడం కానీ చేయటం కానీ చేస్తే ఊరుకోమని చెప్పి మేము వార్నింగ్ ఇస్తే, నాకు వార్నింగ్ ఇస్తారా అని మీదికి వచ్చాడు కొట్టడానికి, మా పిల్లల మీదకి మా వారి మీదకి. అంత ఉద్రేకం ఉంది మనిషికి. అట్లా చిన్న చిన్న విషయాలకే మీదికి వస్తాడనమాట. చిన్న చిన్న విషయాలు వస్తుంటాడు. సరే ఇన్నిటికీ ఇంకా అమ్మాయి ఏమనిందంటే, నా జీవితం కదా, సరే నేను చెప్పుకుంటాను అతనికి. నేను చెప్పాము, ఈయన చెప్పారు, ఇంత ఉద్రేకున్న మనిషితో నువ్వు చేయలేవమ్మా, ఎప్పటికైనా నీకు ఇబ్బందేను, ఏంటో విసిరేస్తుంటాడు, అట్లా ఇబ్బంది పడతావమ్మా, ఎప్పుడేం జరిగిద్దో తెలియదు, వద్దులే అని అన్నారు. లేదులే సంసారం కదా, నేను చూసుకుంటాను, నేను నచ్చ చెప్పుకుంటాను, మార్చుకుంటానులే అతన్ని అని చెప్పి వెళ్ళింది. 3 నెలలు అయింది వెళ్ళి. ఫోన్ చేస్తుండే ఫోన్ చేస్తుంది అమ్మాయి, ఎప్పుడన్నా కొంచెం సేపు చేసి మాట్లాడిద్ది. అతనికి మా ఇంటికి రావటం ఇష్టం లేదు. మేము ఎక్కువగా ఎప్పుడన్నా పిలిస్తే, అదేంది ఎప్పుడు పిలుస్తారు, మమ్మల్ని ఉండనీరా ఇంట్లో, ఎప్పుడు మీ ఇంటికి రావాలన్నా అని అడుగుతాడు. అదేం మూర్ఖత్వం చూడు. గౌరవంగా అత్త మమ్మల్ని ఇంటికి పిలిస్తే అలా అంటారా? అట్లా అనే మనస్తత్వం అన్నమాట. ఈ హత్యలో వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ ఏమైనా ఉందని చెప్పేసి ఉంది. వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా ఏది చెయ్యరు. వాళ్ళ అమ్మ నాన్నది ఉంది, వాళ్ళ అక్క బావ ఉంటారు అమెరికాలో. వీళ్ళు ఏదైనా వాళ్ళు చెప్పిందే చేస్తాడు, సొంతంగా ఏమి చేయడు. అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, అందుకే అమ్మ నాన్నను అరెస్ట్ చేయమని చెప్తున్నాం మేము. చేయలేదు పోలీసులు. కాల్ లిస్ట్ ఇదంతా ఏం తీసుకోలేదు. కాల్ లిస్ట్ తీసుకోమంటున్నారు, మరి తీసుకున్నారో లేదో తెలియదు నాకు. వాళ్ళ హస్తం ఉంది, అందుకే వాళ్ళని అరెస్ట్ చేయమంటే పోలీసులు చేయట్లేదు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బాయిని ఇడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోయి బెయిల్ మీద ఇడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ వార్త రాకపోవడం కూడా ఆయనే కారణం. ఎవరు? అతని అబ్బాయి నాన్న. నాన్న. మరి లేకపోతే ఎందుకు రాదండి? పోలీసులు ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళే ఏమైనా ఇచ్చి ఆపారేమో అనుకుంటున్నాను నేను. లేకపోతే వార్తలు ఇంత ఘోరం జరిగితే రాకుండా ఉంటుందా? వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళు అనుభవించాలా, జైల్లో పెట్టాలి వాళ్ళని. పోలీసులు ఏమో ఏం అనుకోవట్లేదు వాళ్ళు. ఇంత ఘోరం జరిగితే నాకు చెప్పొచ్చేది ఏంటంటే, నా పిల్లోడిని అన్యాయం చేశారు, తల్లి లేని పిల్లోడిని చేశారు. ఆ పిల్లోడికి నా కూతురికి న్యాయం చేయాలి. వాడిని తీసుకురావాలి, ఎలా తీసుకురావాలో ఎవరు సాకాలో నాకు అర్థం కావట్లేదు. తల్లి ఉండాలే పిల్లోడికని లేదు, కనీస ధర్మం లేదు వాడికి. తల్లిదండ్రిగా చాక్కుందాము. గొడవలు ఎంతమందికి రావట్లేదండి? గొడవలు వచ్చింది, అమ్మాయి నరక యాతన పడింది. అతను చిన్నగా ఘోరంగా చంపాడా? ఎంత ఘోరంగా చంపాడు! ఎవరైనా ఆవేశంలో అయితే ఒక ఏటేస్తారు, కానీ రక్తం చూడంగానే భయపడిపోతాం. అతనేం మామూలు మనలాంటి మనిషి కాదు అతను. గొంతులో పొడిచాడంట, మనిషి అరవటానికి లేదు, ఒళ్ళంతా పొడిచాడు. ఎంత ఘోరంగా చంపాడో పాపం. నా కూతురు ఎంత నరకం అనుభవించిందో నేను ఏం చెప్పుకోవాలి? నేను పిల్లల్ని మనం ఎలా చాక్కుంటామండి? అల్లారు ముద్దుగా చాక్కుంటాం. ఇంత అమ్మాయిని చేసి చదివించి ఉద్యోగం చేసి ఒక స్థాయిలో నిలబెడితే వాడికి ఏం హక్కు ఉందండి చంపటానికి? ఎందుకు చంపుతాను? నీకు సరిపడలేదనుకో పంపించేయి మా ఇంటికి, మా అమ్మాయిని మా దగ్గర ఉంచుకుంటాం. ఇట్లా చేయొచ్చా? కోపం వస్తే గొడవలు పడతారు, కానీ పంపించేయి. నీకు వద్దంగా ఉంటే వెళ్ళిపోమ్మను. ఆ రోజు ఎందుకు పిలిచకపోయావు? పిలిచకపోయి బాగుంటాం లెమ్మని తీసుకుపోయాడు.
ఏదైనా చిన్న గొడవలు ఉంటే వద్దు పో, నాకు విడిపోదామని చెప్పి విడిపోండి. ఇట్లా ఏకంగా పిల్లని చంపుతారా? ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందనుకో, అలా చిన్నగా గీటు పడితేనే అల్లాడుతామైతే నొప్పితో. ఎంత ఘోరం ఇది! నా కూతురికి అంత బాధ పెట్టాలన్న వాడు. ఇందుకు కూతురు అంత బాధపడింది, వాడికి ఆ బాధ అర్థం కావద్దా? అందరు మీకేమనిపిస్తుందని అడుగుతున్నారు. నాకైతే నా కూతురు బాధపడ్డది, వాడు బాధపడాలా? కానీ ఎవరు చేయగలుగుతారు అట్లా? వాడికి ఒక్క కత్తి పొటన్న పడితే కదా వాడికి ఆ బాధ అర్థమయ్యేది కాదా? చెప్పండి. ఊరిక సైలెంట్గా ఇంత చేసిన వాడిని కనీసం పోలీసులు కొట్టారా? కొట్టలేదు. ఎక్కడ న్యాయమండి ఇది? అతను అంత ఇదిగా పొడిచి చంపాడే, ఎందుకురా ఈ పని చేసినావు అని పోలీసులు కొట్టారా వాడిని? కొట్టాలి కదా ధర్మంగా. చేయొచ్చు నా ఇంత పని అని చెప్పి వాడిని కొట్టలేదండి. ఎందుకు చేయలేదు ఆ పని? పోలీసులు ఎందుకుంటున్నారు ఆ విధంగా? కొడితే మాకు కొంతన్నా ఉపశమనంగా ఉండేది. కొట్టలేదు, కూర్చోబెట్టి మేపుతున్నారు వాడిని. అది ఏం ధర్మం? అది ఏం దొంగతనం చేశాడా వాడు? ఏమన్నా మనిషిని నిలువున పొడిచి చంపాడు. వాడిని ఆ విధంగా చేయొచ్చా? కొట్టాలి బాగా. గత 20 రోజుల నుంచి అసలు ఈ విషయాన్ని అసలు పోలీసులు ఏ విధంగా పట్టించుకోలేదని చెప్పేసి అంటారు. ఏం పట్టించుకున్నారండి? పేపర్లు వేయలేదు, ఏదో మేము తీసుకున్నాం కదా, లోపలేసాం కదా అని ఊరుకున్నారు. అసలు నీకు కొట్టాలి మనిషిని. ఎందుకు చేశారు ఆ పని? కొడితే కదా వాడికి భయం ఉండేది, ఇంకొకళ్ళకి భయం ఉండేది. ఇప్పుడు చేసి హాయిగా పోవచ్చులే, మళ్ళీ ఇడిపించుకొని బయటికి రావచ్చులే అనుకుంటారు ఎవరైనా. అంతేనా? కొట్టనన్నా కొడితే వాడికి కొంచెం నొప్పన్నా తెలుస్తుంది. ఏమీ లేదు. అది పోలీసులు ఇదేనా న్యాయం చేసేది? తీసి లోపల పెట్టారు. ఎన్నాళ్ళు శిక్ష చేస్తారో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తారో తెలియదు. అతికి బయటికి రాకూడదు. వచ్చాడంటే ఇంకెవరినైనా ఆ పని చేసేవాడే. ఏ తల్లికైనా ఈ కడుపు కోత పెట్టేది. అది పై అధికారులకు పోవాలి. నా మనవి అది. పై అధికారులకు పోయి అతనికి తగిన తొందరలో అతనికి శిక్ష వేయాలి. ఇంకా వాళ్ళు వేసేది ఏంది? అతన్ని బాధ పెట్టేయాలి. కానీ అట్లాంటి చేయరు. ఉరిశిక్ష వేయండి. నా కూతురు కత్తిపోట్లతో బాధ అనుభవించింది, అతను కూడా ఆ విధంగా అనుభవించాలి. అలా చేస్తారా? చెయ్యరుగా పోలీసులు. కనీసం కొట్టను కూడా కొట్టలే. ఒక్క కత్తిపోటన్న పడితే కదా వాడికి ఆ బాధ అర్థమయ్యేది. ఎంత నరకం అండి కత్తిపోట్లతో పొడుచుకుంటే. నా పిల్లలకి న్యాయం, నా మనవాడికి ఉండేది వాడికే రాసిమని ఆ తీర్పు చేయమనండి. పిల్లోడిని వాడిని చాకి మేమే తీసుకొస్తాం. మామూలుగా ఏదైనా మామూలు సహజంగా సావైతే వాళ్ళే తీసుకోవాలా, వాళ్ళే చాకాలా. ఇప్పుడు అట్లా లేదుగా. తల్లిని చంపిన వాళ్ళకి మనం ఇయ్యలేం కదా పిల్లోడిని. తగిన న్యాయం చేయాలా, పిల్లోడిని మేము తీసుకురావాలి. పై అధికారులకు మనవి నాకు, తొందరలో అతనికి శిక్ష వేయాలి. బయటికి తీసుకురాకూడదు. వాళ్ళ తండ్రి ప్రమేయం ఉంది, వాళ్ళను జైల్లో వేయాలి. వాళ్ళు చేపించారు, సొంతంగా అతను చేయడు. ఇలా ఏదైనా అమ్మ నాన్న అడిగి చేస్తాడు. వాళ్ళ ప్రమేయం ఉంది, జైల్లో వేయమంటే వేయట్లేదు. ఇంకా కొడుకుని ఇడిపించుకోవటానికి తిరుగుతున్నాడు చుట్టూ.